ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 2 పట్టభద్రులు, 1 ఉపాధ్యాయ, 1 స్థానిక సంస్థల కోటా కలిపి మొత్తం 4 స్థానాలకు మార్చి 22న పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో 7 జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్ సైతం అమల్లోకి వచ్చేసింది. సార్వత్రిక ఎన్నికల ముందు జరిగే ఎన్నికలు అయినందున ఖచ్చితంగా గెలుచుకోవడంపై ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. రాష్ట్రంలో 4 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 2 పట్టభద్రులు, 1 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు సహా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించారు. ఇవాళ వెలువడే నోటిఫికేషన్తోనే నామినేషన్ల స్వీకరణ సైతం ప్రారంభం కానుంది. మార్చి 5 వరకు నామినేషన్ల స్వీకరణ, 6న పరిశీలన చేపట్టనుండగా నామినేషన్ల ఉపసంహరణ గడువు మార్చి 8తో ముగియనుంది. మార్చి 22న పోలింగ్, మార్చి 26న ఫలితాలు వెలువడతాయి. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానం నుంచి రవికిరణ్ వర్మ, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పీడీఎఫ్కు చెందిన బొడ్డు నాగేశ్వరరావు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానం నుంచి గాది శ్రీనివాసులు నాయుడు పదవి విరమణ చేయనున్నారు. ఆ స్థానాల్లో అధికార పార్టీ తరపున అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆశావహులు పెద్ద ఎత్తునే ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ 3 స్థానాల్లో అధికార పార్టీ నేరుగా అభ్యర్థులను నిలబెడుతుందా లేక స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ఇస్తుందా అనేది తేలాల్సి ఉంది. వివిధ సంఘాలు క్రియాశీలంగా వ్యవహరించే ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాల్లో స్వతంత్రులకు మద్దతివ్వడమే మేలనే అభిప్రాయం తెలుగుదేశం వర్గాల్లో వ్యక్తమైంది. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానాల్లో అభ్యర్థులను పోటీలో నిలపాలని తెలుగుదేశం యోచిస్తున్నట్లు సమాచారం. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన చైతన్యరాజు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కానుమిల్లి సూర్యనారాయణ అవకాశం కోరుతున్నారు. గతంలో వీరిద్దరూ పోటీ చేసి ఓడిపోయారు. కృష్ణా, గుంటూరు స్థానం కోసం రాయపాటి శ్రీనివాస్ గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే స్థానానికి గొట్టిపాటి రామకృష్ణ, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మం చౌదరి, డాక్టర్ పవన్ రేసులో ఉన్నారు.